ఎడ్జ్బాస్టన్ టెస్ట్ను టీమిండియా అద్భుతంగా ఆరంభించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీతో 587 పరుగుల భారీ స్కోర్ చేయడం ద్వారా ప్రత్యర్థి ఇంగ్లాండ్ను ఒత్తిడిలోకి నెట్టింది. సాధారణంగా ఇలాంటి స్కోర్ చేసినప్పుడు ఆ జట్టు ఓడిపోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ ఇంగ్లాండ్ గత రికార్డులు ఇవి తప్పని నిరూపిస్తున్నాయి. మొదటి ఇన్నింగ్స్లో 500కు పైగా పరుగులు ఇచ్చినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు గెలిచిన సందర్భాలు చాలా ఎక్కువే ఉండడం దీనికి ఉదాహరణ. ఇప్పుడు ఇదే అంశం ఫ్యాన్స్ను టెన్షన్ పెడుతుంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్కలం నేతృత్వంలోని ఆ జట్టు బాస్బాల్ మ్యాజిక్తో 550 పరుగులు ఇచ్చిన ప్రతి టెస్ట్లోనూ గెలుస్తూ వచ్చారు. గత 3 ఏళ్లలో ఇంగ్లాండ్ ప్రత్యర్థులు 550 పైగా రన్స్ 3 జట్లు చేయగా అన్నిసార్లు ఇంగ్లీష్ టీందే విజయం. దీంతో ప్రత్యర్థి 550 పైగా పరుగులు చేసిన ప్రతిసారి ఇంగ్లాండ్కు కలిసి వస్తున్న వేళ మరి టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో 2022 నుంచి వస్తున్న సాంప్రదాయం కొనసాగుతుందా, లేక బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్కులం బాస్బాల్ మ్యాజిక్ను టీమిండియా తిప్పి కొడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. 2022లో రావల్పిండి వేదికగా జరిగిన టెస్ట్లో పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా 579 రన్స్ చేసింది. కానీ ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్నే విజయం సాధించింది. 2024లో ముల్తాన్ వేదికగా జరిగిన టెస్ట్లోనూ మొదటి ఇన్నింగ్స్లో పాకిస్తాన్ 556 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లోనూ అంతిమ విజయం ఇంగ్లాండ్దే. ఆ జట్టు 3 సందర్భాలు ఇప్పుడు భారత్ జట్టును అలర్ట్ చేస్తున్నాయి. భారత్ భారీ స్కోర్ చేసినా ఓటమికి కూడా అవకాశం ఉందని ఈ రికార్డుల ద్వారా తెలుస్తుంది. పైగా సొంతగడ్డపై ఆడిన టెస్టుల్లో 4వ ఇన్నింగ్స్లో చేజింగ్లో ఇంగ్లాండ్ అద్భుతాలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆరంభంలోనే భారత్ బౌలర్లు వికెట్లు తీసినప్పటికీ బ్రూక్, జేమీ స్మిత్ కౌంటర్ అటాక్తో ఈ టెన్షన్ రెట్టింపైంది. ఇంగ్లాండ్ను ఫాలో ఆన్ ఆడించే అవకాశం చేజారిపోగా ఇప్పుడు ఆధిక్యం సాధించడంపైనే భారత్ ఫోకస్ పెట్టింది.